హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు అండి. సీఎం చంద్రబాబు ఈ రోజు నుండి కొత్త విధానం అమలు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ పెన్షనర్లకు శుభవార్త. ఉచిత వైద్య పథకాల పునరుద్ధరణ, జీవితాంతం ఆరోగ్య భద్రత. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆరోగ్య పథకాలపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ రోజు నుండి కొత్త విధానం అమలు కాబోతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు, జీవో కూడా జారీ అయ్యాయి. ఏంటంటే ఈహెచ్ఎస్ పథకం విస్తరణ. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2020 జనవరి 1 తర్వాత పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ఈహెచ్ఎస్ వర్తిస్తుంది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా ఉచిత వైద్య ప్రయోజనాలనైతే అందిస్తుంది. ఈహెచ్ఎస్ ప్రయోజనాలు: ఒక్కసారి ప్రీమియం చెల్లింపు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది పెన్షనర్లకు చాలా పెద్ద ఆర్థిక భారం తగ్గిస్తుంది. ఆర్టీసీ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం. ఆర్టీసీ ఆసుపత్రులలో కూడా ఉచిత మందులు అందించాలనైతే ఆదేశాలు జారీ చేశారు. ఇతర ఈహెచ్ఎస్ ఆసుపత్రులలో చికిత్స. ఆర్టీసీ ఆసుపత్రుల సిఫార్సు మేరకు ఈహెచ్ఎస్ పరిధిలోని ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా చికిత్స చేయించుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్ సౌకర్యం. రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగానే బయట వైద్యం చేసుకున్న వారికి బిల్లులు సమర్పించిన తర్వాత రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా కల్పించారు. ప్రీమియం వివరాలు. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు. స్టార్టింగ్ స్థాయి నుండి సూపరింటెండెంట్ కేటగిరీ వరకు ఉన్నవారు 38,572 రూపాయలనైతే ప్రీమియం చెల్లించాలి. అసిస్టెంట్ మేనేజర్ ఆ పైన ర్యాంక్ గల వారికి అయితే ఈ మేరకు అసిస్టెంట్ మేనేజర్ మరియు అంతకంటే పై ర్యాంకు కలిగి ఉన్నవారు రూ. 51,429 చెల్లించాలి. ఈ ప్రీమియం ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుంది. రిమ్స్ పథకం పునరుద్ధరణ. ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఏంటంటే 2020కి ముందు రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్ రిమ్స్‌ను పునరుద్ధరించడం. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన అనంతరం నిలిపివేయబడినటువంటి ఈ పథకాన్ని ఇప్పుడు మళ్ళీ అమలు చేయాలనైతే ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కింద 2020కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు జీవితకాల వైద్య సదుపాయాలైతే పునరుద్ధరించబడతాయి. సమగ్ర ప్రయోజనాలు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో 2020కి ముందు మరియు తర్వాత పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇప్పుడు ఈ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. ఇది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులందరికీ పూర్తి ఆరోగ్య భద్రతను కల్పించినట్లయింది. ఉద్యోగ సంఘాల హర్షం. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు, ముఖ్యంగా ఎన్ఏయూ మరియు ఈయూ హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రికి, ఆర్టీసీ ఎండీకి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది వృద్ధాప్యంలో ఉన్న ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గొప్ప భరోసా లభించింది.